నమస్తే ఫ్రెండ్స్. సాలార్ మ్యానీ అనేది ఇండియా మొత్తం ఊపేస్తుంది. రిలీజ్కు జస్ట్ 3 days మాత్రమే ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు థియేటర్స్ దగ్గర భారీ స్థాయిలో బ్యానర్లు కట్టడం, కటౌట్లకు సెలబ్రేషన్ చేయడం, దండలేయడం, ప్రభాస్ కటౌట్స్కు నెక్స్ట్ రేంజ్లో థియేటర్ దగ్గర మంచిగా ముస్తాబ్ చేస్తూనే ఉన్నారు అభిమానులు. భారీ స్థాయిలో థియేటర్ దగ్గర అభిమానులు అయితే పోటీపడి బ్యానర్లు కడుతున్నారు. ఆ రేంజ్ అభిమానులు మాత్రం ప్రభాస్ మీద ప్రేమ చూపెడుతూనే ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు అంటే డయట్ ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఇతర రాష్ట్రాలు బాంబేలో కానీ కర్ణాటకలో కానీ అభిమానులు మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు మించి థియేటర్ దగ్గర ఆ రేంజ్ సెలబ్రేషన్ చేస్తున్నారంట. మరి ముఖ్యంగా కర్ణాటకలో వారం 10 రోజుల ముందే బుకింగ్ ఓపెన్ అయింది. మల్టీప్లెక్స్లో కానీ సింగిల్ థియేటర్లో కానీ భారీ స్థాయిలో ప్రభాస్ బ్యానర్లు కట్టడం, ఇంకా సెలబ్రేట్ చేయడం, ప్రభాస్కు కటౌట్కి దండలేయడం, ఆ రేంజ్ సెలబ్రేషన్ అంటే మామూలు హైప్ కాదు. ఇది సాలార్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది నెక్స్ట్ రేంజ్ క్రియేట్ చేస్తూనే ఉంది. బాంబేలో అయితే నిన్ననే చూసాం 125 feet కటౌట్ మల్టీప్లెక్స్లో పెట్టారు. సింగిల్ థియేటర్లో అయితే ఇంకా ప్రభాస్ మాస్ ఫ్యాన్స్ బాంబే నుంచి ఇంకా ప్రతి ఏరియా ఏ రేంజ్లో ఉంటుందో నార్త్లో కూడా చెప్పక్కర్లేదు. బిగ్గెస్ట్ 2023 బిగ్గెస్ట్ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ వన్ అండ్ ఓన్లీ సాలార్ మూవీ. అందుకే ఇంత హైప్ ఉంది కాబట్టి, ఇంత అభిమానులు ఈ సినిమా కోసం ఇంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అవసరం లేదు, ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదు అనుకున్నాడు ఏమో ప్రశాంత్ నీల్. సేమ్ కేజీఎఫ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, పబ్లిసిటీ లేదు, డైరెక్ట్ థియేటర్లో వదిలితే రచ్చ, మామూలు రచ్చ కాదు, రికార్డులో ఊచకోత. సేమ్ సాలార్ కూడా అదే అంతకు మించే ఉంటుంది అనిపిస్తుంది నా ఒపీనియన్ అయితే. మరి ముఖ్యంగా నిన్న రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు తారస్థాయికి పెరిగాయి. ఆకాశమే అద్దురా. ఈ సినిమా ఏ రేంజ్ బ్లాస్ట్ అయినా కావచ్చు. ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ హిట్ బాహుబలి 1800 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ రికార్డును కూడా బ్రేక్ చేసే సత్తా సాలార్కు ఉంది అన్నంత హైప్ క్రియేట్ చేసింది నిన్న ట్రైలర్ వచ్చిన తర్వాత. కానీ నిన్న ట్రైలర్ చూసిన తర్వాత అసలైన డైనోసార్ ట్రైలర్ నిన్న అనిపించింది సాలార్ది. ప్రతి షాట్ ఏమైనా గూస్ బంప్సా. మొదటి రోజు నుంచే Day 1 Day 2 రికార్డుల ఊచకోత గ్యారంటీ. మొదటి రోజు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 250 నుంచి 300 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని. ఇది మాత్రం వస్తే ప్రభాస్ ఇంకా మ్యానియా హిట్ ఫ్లాప్తో బాక్స్ ఆఫీస్ Day 1 రికార్డులు ఊచకోత కొనసాగుతుంది అనిపిస్తుంది. నిజంలో మైత్రి మూవీస్ రిలీజ్ చేస్తుంది. టికెట్లు పెన్షన్కే గవర్నమెంట్కు అప్లై చేసుకున్నది, ఇంకా పర్మిషన్లు రాలేదు. ఈరోజు సాయంత్రం లోపు టికెట్లు బుక్ మై షోలో అవైలబుల్ ఉండే అవకాశం ఉంది. ఏపీలో కూడా ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఓపెన్ అవుతుంది. ఇంకా అసలైన బాక్స్ ఆఫీస్ అడ్వాన్స్ బుకింగ్ ఏ రేంజ్లో ఉంటుందో ఈరోజు నైట్ తెలుస్తుంది. వెయిటింగ్. థియేటర్ల దగ్గర మాత్రం అభిమానులు సెలబ్రేషన్స్ నెక్స్ట్ రేంజ్. కటౌట్స్లు అన్నీ ఈరోజు నైట్ రేపు పడిపోతున్నాయి ప్రతి థియేటర్ దగ్గర. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సాలార్ గురించి మన వీడియోలు వస్తూనే ఉంటాయి. ఒకటి మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.